ఏడాదికో జాబ్ క్యాలెండర్, సంపూర్ణ మద్య నిషేధం లాంటి హామీలతో పాటు ఇచ్చిన ప్రతి హామీకి తూట్లు పొడిచి దారుణంగా మోసం చేసిన పాలకులు. ఇదేమని అడగడానికి వీల్లేకుండా నోళ్లు నొక్కేస్తున్న నియంతృత్వ పాలన. ఆ సమయంలో నాటి రాక్షస పాలనను అంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడానికి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమిస్తోన్న నాయకులంతా ఒక్క తాటిపైకి వచ్చారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మోడీ ప్రజలకు అభయమిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి లేక నిరాశ నిస్పృహలలో కూరుకుపోయిన ప్రజలకు భరోసాగా సూపర్ 6 హామీలను ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి సంక్షేమం, అభివృద్ధి మాత్రమే కాకుండా భవిష్యత్తుకు వెలుగునిచ్చే హామీలవి. 151 సీట్లు చూసుకుని రెచ్చిపోయిన ప్రజలను పీడించిన నియంతలను పారద్రోలి తాము కోరుకున్న పాలనకు ఎన్డీఏ కూటమిని 94% స్ట్రైక్ రేట్తో గెలిపించి 164 సీట్లిచ్చి అధికార బాధ్యతలు అప్పజెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మొదటి రోజు నుంచే నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలన్న సూపర్ 6 హామీని నెరవేరుస్తూ 15 నెలల పాలనా కాలంలో 10,08,138 కోట్ల పారిశ్రామిక ఒప్పందాలకు ఆమోదం తెలిపింది కూటమి ప్రభుత్వం. వీటి ద్వారా సుమారు 8 లక్షల పారిశ్రామిక ఉద్యోగాలు వస్తాయి. అలాగే కేవలం 125 రోజుల్లో మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. అలాగే సూపర్ 6 హామీలలో మరొకటి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు. ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు చంద్రబాబు గారు. దివ్యాంగులకు ఒకేసారి 3 నుండి 6,000 వరకు పెరిగింది పింఛన్. ఇప్పటి వరకు ఈ పింఛన్ల కింద 45,000 కోట్లు ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. అన్నా క్యాంటీన్లు 2018లోనే చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించగా జగన్ అధికారంలోకి వచ్చి వాటిని కక్షతో మూసివేయించారు. తాము అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తామని పేదలకు మాటిచ్చిన చంద్రబాబు గారు తన హామీని నిలబెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ క్యాంటీన్ల ద్వారా 5.6 కోట్ల మంది తమ ఆకలి తీర్చుకున్నారు. మహిళలకు ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న మరో సూపర్ 6 హామీని నిలబెట్టుకుంటూ దీపం 2.0 పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు 2.3 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు పేదల ఇళ్లలో వెలుగులు నింపాయి. మరో సూపర్ 6 హామీ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా వారందరికీ చదువుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. ఇక మరో సూపర్ 6 హామీ కింద ప్రతి రైతుకు ఏడాది 20,000 ఆర్థిక సహాయం చేస్తానంది కూటమి ప్రభుత్వం. ఆ మాటను నిలబెట్టుకుంటూ 44 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తూ మొదటి విడత కింద 7,000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసింది. ఇక మరో సూపర్ 6 హామీ ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో మహిళలందరినీ లబ్దిదారులను చేసింది ఈ పథకం. ఇప్పటికే 5 కోట్ల పైచీలుకు ప్రయాణాలతో మహిళలు స్త్రీ శక్తి పథకాన్ని సూపర్ హిట్ చేశారు.